హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నా నిమ్మకం నేను మిస్ సీకే. సో మనం ఇప్పుడు నామినేషన్స్ డే ఎపిసోడ్ 23 గురించి మనం మాట్లాడుకుంటే, నామినేషన్స్లో అరుపులు తప్ప మెరుపులు లేవని నాకైతే అనిపించింది. మీకేమనిపించిందో కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. సో అలాగే ఫస్ట్ మన రంగా రంగా రంగస్థలాన అనే సాంగ్తో మంచి ఊపున్న సాంగ్స్తో అయితే డే అయితే స్టార్ట్ అవుద్ది. సో దాని తర్వాత మనకైతే ఏ సోది ఏమి చూపించలేదు, డైరెక్ట్గా నామినేషన్స్లోకి అయితే వచ్చేసాడు. సో మొదటగా అయితే ఇక్కడ నామినేషన్స్ ఏంటంటే, ఒక్కొక్కరిని నామినేట్ చేసి ఒక మనిషి ఇద్దరు నామినేట్ చేయాలి. చీఫ్ అయిన కారణంగా నిఖిల్ నామినేషన్స్లో అయితే లేడు. సో అలాగే తను కూడా నామినేషన్స్ వేయడానికి లేదన్నమాట. సో ఇంకా ఫస్ట్ ఒక మనిషి వచ్చి, ఒక కంటెస్టెంట్ వచ్చి ఇద్దరిని నామినేట్ చేసి వాళ్ళు ఒక్కొక్కరిని తీసుకెళ్ళి ఫోమ్ ఫేస్కి పూయాలన్నమాట. అది నామినేషన్ ప్రక్రియ. సో నామినేషన్ ప్రక్రియ మన ఆదిత్యతో మొదలు పెడదామని చెప్పి బిగ్ బాస్ అనౌన్స్ చేస్తాడు. ఇంకా ఆదిత్య అయితే వచ్చి పృథ్వీని మళ్ళీ సోనియాని నామినేట్ చేస్తాడు. పృథ్వీకి నీకు అగ్రెషన్ ఎక్కువ, అలాగే మ్యాడ్నెస్, మీరు ఎఫ్ వర్డ్స్ యూస్ చేశారు, కానీ ఎఫ్ వర్డ్స్ యూస్ చేసి దానికి చెప్పిన సారీ అనేది అంత స్ట్రాంగ్గా అయితే లేదు. మరి ఎలా ఉంటుందో మనకి ఆదిత్యనే చెప్పాలి. సో ఇలా ఇన్ని పాయింట్స్తో, అంటే కరెక్ట్ పాయింట్స్ అయితే కాదు, ఓన్లీ అగ్రెషన్ ఏదైతే నెగిటివ్ ఉంటుందో ప్రతి గేమ్లో అగ్రెషన్ అని చెప్పి పృథ్వీని నామినేట్ చేశాడనమాట. దానికైతే పృథ్వీ డిఫెండ్ చేసుకోవడం, అగ్రెషన్ ఓకే, అది నాకు అలా ఉంది, సో నేను దాన్ని తగ్గించుకోవడానికి ట్రై చేస్తాను. అంతేగాని మ్యాడ్నెస్ ఎక్కడ ఉంది అని చెప్పి, అంటే ప్రతి దగ్గర మ్యాడ్నెస్ ఉంది కదా గేమ్లో అని చెప్పి మన ఆదిత్య డిఫెండ్ చేస్తారనమాట. సో ఇక్కడ మ్యాడ్నెస్ అంటే పిచ్చితనం, అంటే నువ్వు గేమ్ ఆడేటప్పుడు పిచ్చిగా ప్రవర్తిస్తావు, అంటే నీ అగ్రెషన్, నీ మ్యాడ్నెస్ అనేది నీ గేమ్ లెవెల్ కంటే ఎక్కువ ఉంటుందని తన ఒపీనియన్ అనమాట. దాని తర్వాత ఎఫ్ వర్డ్ యూజ్ చేశాడు. ఎఫ్ వర్డ్ మామూలుగా అయితే యూజ్ చేయకూడదు, యూజ్ చేసావు, బట్ దానికి నువ్వు చెప్పిన సారీ అనేది అంత స్ట్రాంగ్ అయితే లేదు అని చెప్పి మన ఆదిత్య ఒపీనియన్. ఇదైతే ఓకే అని చెప్పే ఒక మంచి పాయింట్, అంటే మిగతా కొన్నిటితో పోలిస్తే ఇది మంచి పాయింట్ అని చెప్పాలి. ఎందుకంటే కనీసం అగ్రెషన్ అని చెప్పైనా నామినేట్ చేశాడు. సో అదొక పాయింట్. ఓకే, సో దాని తర్వాత వచ్చి సోనియాని నామినేట్ చేశాడు. సోనియా అనేది నువ్వు అసలు ఫస్ట్ 3 డేస్లో కనిపించిన సోనియా తర్వాత కనిపించట్లేదు. డిఫెండ్ చేసుకోవడం కానీ, నువ్వు కనిపించడం కానీ ఇలాంటివి చేస్తున్నావు ఫస్ట్, బట్ ఇప్పుడు కనిపించట్లేదు. బట్ నీకు వెనకాల గుసగుసలు అయితే నువ్వు ఎక్కువ మాట్లాడుతున్నావు ప్రతి దగ్గర, అలాగే రెచ్చగొడుతున్నావు మనుషుల్ని అని చెప్పని నామినేట్ చేస్తాడు. దిస్ ఈజ్ ఆల్సో జస్ట్ ఓకే, ఎందుకంటే సోనియా నామినేట్ చేశారు కాబట్టి. దాని తర్వాత మనం నైనిక వస్తుంది. నైనిక వచ్చి మణికంఠని ఆదిత్యానని, మణికంఠని వచ్చి డిమోటివేటింగ్ చేస్తున్నావు, అలాగే సెల్ఫిష్నెస్ చేస్తున్నావు అంటున్నమాట. సెల్ఫిష్నెస్ లాగా బిహేవ్ చేస్తున్నావు అని చెప్తానమాట. ఈ 2 పాయింట్లు అయితే కరెక్ట్ పాయింట్లు. మణికంఠ డిమోటివేటింగ్ ఎందుకు చేస్తున్నానంటే, మేబీ గేమ్ని కన్వర్ట్ చేయడానికి ఏమో. అంటే నువ్వు డౌన్లో నువ్వు సపోజ్ కామెడీగా మాట్లాడుతూ ఉంటావు, మాట్లాడేటప్పుడు నైన్కి ఏం చెప్తుంది, నేను ఈ విధంగా ఉన్నాను కదా, సో ఇలా వెళ్ళిపోతానేమో అనుకున్న టైంలో నువ్వు వచ్చి నేనే వెళ్ళిపోవచ్చు అది ఇది అని చెప్పి కొంచెం బాగానే చెప్పావు. కానీ దాని తర్వాత ఒకవేళ డబుల్ ఎలిమినేషన్ ఉంటే నేను ఇద్దరం వెళ్ళిపోవచ్చు అని చెప్పి నెగిటివ్ థాట్లో నువ్వు ఇలా డిమోటివేట్ చేస్తున్నావు అని చెప్తుంది అనమాట. సో అదైతే కరెక్ట్ పాయింట్, మంచి పాయింట్. దాని తర్వాత సెల్ఫిష్నెస్ వచ్చి, సో నువ్వు అసలు గేమ్లో అర్థం కావు, అంటే ఎవరిని ఎక్కడ పడుస్తావో, ఏం చేస్తావో, ఎట్లా నమ్మాలో కూడా తెలియట్లేదు నిన్ను అని చెప్తుంది అనమాట. అది మణికంఠకి వచ్చిన బిరుదు ఏంటంటే ఓసరవెల్లి లాంటి బిరుదు వచ్చిందనమాట ఈ బిగ్ బాస్ సీజన్ 8లో. దాని తర్వాత ఆదిత్య అన్న వచ్చి
ఆదిత్యని నువ్వు భయపడుతున్నావు, ఫిజికల్గా అయితే మీరు కొంచెం స్ట్రాంగ్గా ఉన్నారు కదా, మేము ఇంత వీక్గా ఉన్నా మేమే పోట్లాడుతున్నాము, మీరు ఇంకా పోట్లాడవచ్చు పృథ్వీతో, అది ఇదని చెప్పి మాట్లాడద్దు అనమాట. అటాకింగ్ పవర్ తగ్గిపోయింది అని చెప్తుంది అనమాట. ఆదిత్య అనేది కూడా జస్ట్ ఒకే పాయింటే. దాని తర్వాత వస్తాడనమాట మన నబీల్ హీరో. ఈ ఎపిసోడ్లో ఒక చెప్పుకోదగ్గ నామినేషన్ అండ్ ఇంట్రెస్టింగ్ పాయింట్ ఏంటంటే నబీల్లో కనిపించింది. నబీల్ గేమ్కి ఆటను ఇంప్రూవ్ చేసుకున్నాడు. అలాగే ఈరోజు ఎపిసోడ్లో అయితే నబీల్ సోనియాని నామినేట్ చేసి అసలు సంచాలక్గా నువ్వు కన్ఫ్యూజ్ అయ్యావు, నేను సంచాలక్గా ఉన్నప్పుడు రూల్ బుక్ను చదువుకో అలా చెప్పడం, తర్వాత బయాస్డ్గా ఉన్నామని అనడం, తర్వాత రూల్స్ని ఆ యజ్ఞంలోనే రూల్స్ నువ్వు ఫాలో అవ్వలేదు అని చెప్పడం, ఇవన్నీ నాకు నచ్చలేదు అని చెప్తుంది అనమాట. దానికి సోనియా ఏదో మామూలుగా ఎట్లా చెప్తుంది, ఎట్లా చెప్పాలి, వెర్ర విగిపోయి ఈ విధంగా నువ్వు సంచాలకంగా అయితే నేను కన్ఫ్యూజ్ అవ్వలేదు, నేను ఇట్లా చేశాను, సంచాలకంగా అయితే నువ్వు 100% కన్ఫ్యూజ్ అయ్యావు, డెసిషన్ ఏమో ఓకే కరెక్ట్గానే ఇచ్చావేమో, కానీ ఇక్కడ సంచాలకంగా నువ్వైతే కన్ఫ్యూజ్ అయినట్టే అందరికీ అనిపించింది. అలాగే ఇక్కడ ఒక పాయింట్ ఇద్దరికీ క్లియర్ చేయాల్సింది ఏంటంటే, సంచాలకంగా చేస్తున్నప్పుడు ఖచ్చితంగా కొన్ని పాయింట్స్ అయితే మిస్ అవుతాయి. ఎందుకంటే గేమ్ ఇద్దరు కానీ ముగ్గురు కానీ నలుగురు కానీ ఒకేలా ఆడరు. ఇప్పుడు నబీల్ ఉన్నాడు, నబీల్ పెట్టిన రూల్స్ కొంతమంది అతిక్రమించారు, సో దాన్ని ఏం చేయలేకపోయాడు కదా. సో అలానే ఒకరిని ఫెయిల్ సంచాలకు, ఒకరిని కన్ఫ్యూజ్ సంచాలకు అని చెప్పడానికి లేదు. వాళ్ళని అంటే ఎవరి పాయింట్స్ వాళ్ళు చెప్తారు. ఇప్పుడు నబీల్కి అలా అనిపించింది, సో ఫైన్, బట్ సోనియాకి అలా అనిపించినప్పుడు నువ్వు నామినేట్ చేసుకో, అంతేగాని ఈ విధంగా అరవడం అది చెప్పేది. ఈ అరుపులు తప్ప దాంట్లో మ్యాటరే లేదు. సోనియా దానికి మధ్యలో వచ్చి పృథ్వీ వీళ్ళు వస్తారు. అసలు నామినేట్ చేసేటప్పుడు నామినేట్ చేసే పర్సన్, అవతల నామినేట్ అయిన పర్సన్, వీళ్ళిద్దరూ మాత్రమే డిఫెండ్ చేసుకోవాలి యాజ్ పర్ ది బిగ్ బాస్ రూల్స్. బట్ వేరే వాళ్ళు ఎందుకు లైన్లోకి వస్తారో తెలియదు. అటు శక్తి టీం సైడ్ కావచ్చు, అటు కాంతారా టీం సైడ్ కావచ్చు, ఎవరి సైడ్ అయినా సరే వాళ్ళు గమ్ముగా ఉండాల్సిందే. ఎవరైతే నామినేట్ అవుతారో ఆ నామినేట్ అయ్యే సభ్యుడు మాత్రమే మాట్లాడుకోవాలి. సో అలాగా సోనియా అయితే అది ఎట్ట మాట్లాడిందో తనకే తెలియదు. మాట్లాడి సైలెంట్గా పోయి నామినేట్ అయింది. దాని తర్వాత పృథ్వీ అగ్రెషన్, ఇక్కడ కూడా అగ్రెషనే. ఆ అగ్రెషన్లో ముందుకు వస్తాడు, వెనక్కి వెళ్తాడు. కాకపోతే ఇక్కడ నబీల్ రైస్ చేసిన వాయిస్ మామూలు వాయిస్ కాదు, అస్సలు ఎక్స్ట్రాడినరీ. అసలు అవతల వాళ్ళని కామ్ అయిపోయినారు అంతే లాస్ట్కి. అలాగే పృథ్వీ కూడా కోపంలో ఎఫర్ట్స్ యూజ్ చేస్తున్నావు, గేమ్లో నీ లిమిట్స్ క్రాస్ చేస్తున్నావు, తనని చాలాసార్లు బయాస్ అని చెప్పాడంట. సో ఈ విధంగా ఇన్ని పాయింట్స్తో నామినేట్ చేశాడు. సో అలా చెప్పినప్పుడు ఖచ్చితంగా అతను కాదు అన్నప్పుడు చెయ్యాలి, ఓకే అంటే అలా పృథ్వీ నామినేట్ చేస్తాడు నబీల్. సో దాని తర్వాత అయితే ప్రేరణ వస్తుంది. ప్రేరణ వచ్చి మణికంఠ అని, నైనిక అని. మణికంఠ అని అయితే నువ్వైతే మాకైతే అర్థం కావట్లేదు, ఆ దోశ ఇష్యూ దగ్గర నువ్వు ఇంటెన్షన్ అని పదే అన్నావు, కానీ నేనైతే ఇంటెన్షన్తో చేయలేదు, నువ్వు ఈ విధంగా మధ్యలో గొడవ పెట్టడానికి చూస్తున్నావా అని ఈ టైప్లో మణికంఠ అని అయితే ప్రేరణ నామినేట్ చేస్తుంది. దాని తర్వాత నైనికాని నామినేట్ చేస్తుంది. నైనికాని ఏమని, అసలు గేమ్లో అయితే నువ్వు సైలెంట్ అయిపోయావు, నువ్వు ఎక్కడ కనిపించట్లేదు, అది ఏదంటే అప్పుడు నైనిక డిఫెండ్ చేసుకుంటుంది. నేను ఎక్కడ కనిపించట్లేదు, నేను మీ చీఫ్కే దాన్ని ఏమంటారు సపోర్ట్ కాదు, మీ చీఫ్ని నేను మీ చీఫ్ కంటే బాగా ఆడాను, మీ చీఫ్ కూడా మీ చీఫ్ని అడుగు చెప్తాడు అని అన్నట్టుగా చెప్పింది అనమాట నైనిక.
కానీ నువ్వు ఎట్లా ఆడావో మాకు తెలుస్తుంది కదా నేనుగా, నీ నీ పెర్ఫార్మెన్స్ నువ్వు చేసావేమో బట్ మాకు ఎక్కడ కనిపించట్లేదు అలా నామినేట్ చేస్తాను అనమాట. సో నాకైతే పర్సనల్గా నైనిక డౌన్ అయిపోయిందని చెప్పాలి. దాని తర్వాత సోనియా వస్తుంది, నబీల్, ఆదిత్య. ఖచ్చితంగా సోనియా అయితే రివెంజ్ నామినేషన్లో వేసిందనమాట. అంటే అంత వరస్ట్ అనమాట సోనియా. నబీల్ అయితే సేమ్ అదే సంచాలకు. ఆదిత్య అన్న అయితే అసలు పెర్ఫార్మెన్సే లేదు నీ దగ్గర అని చెప్పింది అనమాట. ఈ రెండు అయితే రివెంజ్ నామినేషన్లే కన్ఫామ్గా మనం కొట్టి పడేయచ్చు అంతే. నెక్స్ట్ మణికంఠ వస్తాడు. మణికంఠ వచ్చి పృథ్వీ, ఆదిత్య. ఈ రెండు కూడా చెప్పుకోవాల్సిన పనే లేదు. ఎందుకంటే పృథ్వీ నుంచి అగ్రెషన్ అంటాడు. అగ్రెషన్ అని ఇంకో పాయింట్ చెప్తాను అనమాట. నువ్వు అంత ఫోర్స్గా ఆడితే మేము ఆడలేము, మాకు ఆడాలని ఉంటుంది, చీఫ్ అవ్వాలని ఉంటుంది అని చెప్తారనమాట. ఇక్కడ మణికంఠ ఆ పాయింట్ తీయడం కరెక్ట్ అని నాకు అనిపించలేదు. ఎందుకంటే ఫిజికల్గా నేను స్ట్రాంగ్ అన్నప్పుడు నువ్వు ఆ పాయింట్ ఎందుకు రైస్ చేస్తావు? మణికంఠ అక్కడ రాంగ్గా చేశాడని నేను నా ఒపీనియన్. ఇంకా అలాగే ఆదిత్య నుంచి అడ్వైస్ ఇస్తూ ఉంటాడు అనమాట. ఇక్కడ ఆదిత్య అన్న పెద్ద మనిషి తరహాలో ఉంటున్నాడు అనుకుంటున్నాడో ఏమో, ఈ అడ్వైజులు ఇవన్నీ ఎందుకు, అనవసరంగా బ్యాడ్ అవ్వడం తప్ప. సో అలా ఆదిత్య అన్న నామినేట్ అవుతాడు. ఇంకా తర్వాత విష్ణు వస్తుంది. నాకు పర్సనల్గా విష్ణు దగ్గర నుంచి ఇలాంటి నామినేషన్లు నేనైతే ఎక్స్పెక్ట్ చేయలేదు. సేఫ్ గేమ్ ఆడుతున్నా నాకు అనిపించింది అనమాట. ఆదిత్యాన్ని పిలిచి నువ్వు సరిగా ఆడలేకపోయావు అది ఇదని చెప్తుంది అనమాట. ఇంకా అంతేనా? నెక్స్ట్ ప్రేరణని పిలిచి ఎగ్స్కి చేసావు నన్ను, మళ్ళీ బీప్ వర్డ్ యూజ్ చేసిన దానికి నువ్వు డిఫెండ్ చేసుకోలేదు అది ఇదని. దానికి సంబంధం ఏముంది అసలు? విష్ణుప్రియ అయితే ఖచ్చితంగా సేఫ్ గేమే ఆడుతుందని నాకు అనిపించింది. మరి మీకేమనిపించిందో కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. నెక్స్ట్ పృథ్వీ వస్తాడు. పృథ్వీ మళ్ళీ రివెంజ్ నామినేషన్లు నబీల్, మణికంఠ సేమ్. ఫిజికల్గా మణికంఠను వచ్చి ఫిజికల్గా మెంటల్గా వీక్, నువ్వు కొంచెం స్ట్రాంగ్ అవ్వాలి అంటాడు అన్నమాట. అది ఆ తర్వాత కన్నింగ్ మెంటాలిటీ ఉంది నీలో, నువ్వు కొంచెం తగ్గించుకుని నువ్వు కొంచెం మారాలి అది ఇదని చెప్తారు పృథ్వీ. అవైతే రెండు రివెంజ్ నామినేషన్లే. నబీల్ని మణికంఠ అని చేసినట్టు రివెంజ్ నామినేషన్లు అవ్వ మాత్రం. నెక్స్ట్ సీత వస్తుంది అనమాట. సీత వచ్చి ప్రేరణ నామినేట్ చేస్తుంది. ఏమని నామినేట్ చేస్తుందంటే ఎమోషన్లో ఉన్నప్పుడు దెబ్బలు తగులుతాయి, దెబ్బలు తాకినప్పుడు అంటే అలా లాస్ట్ టైము నామినేషన్లో నువ్వు ఇలా చేసావు కదా, అదే ఇప్పుడు కూడా నీకు అలా జరిగింది కదా, ఇప్పుడు అది కరెక్టా తప్ప చెప్పు అని చెప్తుంది అనమాట. అప్పుడు ప్రేరణ వచ్చి నేను అలా చేయలేదు నేను అని చెప్పి ప్రేరణ చెప్తుంటుంది అనమాట. కానీ ఇప్పుడు కరెక్ట్ అయితే అది అప్పుడు కూడా నాది రాంగ్ నామినేషన్ అని చెప్తుంది. కానీ ప్రేరణ దాని అయితే డిఫెండ్ చేసుకుంటుంది అనమాట. ఇక్కడ ఒక ఇవే మాటలు జారడం, ఓ మై గాడ్నెస్, ఓ మై గుడ్నెస్, ఓ మై బ్యాడ్నెస్ అని ఇద్దరు అంటే పోటాపోటీగా ఉంటుంది అనమాట. దాని తర్వాత సీత మనీని నామినేట్ చేస్తుంది. మనీని నామినేట్ చేసినప్పుడు ఇది కూడా సేమ్, ఎప్పుడు ఎలా ఉంటాడో తెలియదు, ఎవరిని ఎక్కడ పడొస్తారో తెలియదు అని చెప్పి నామినేట్ చేస్తుంది. దాని తర్వాత యష్మి వస్తుంది అనమాట. యష్మి వచ్చి మణికంఠ నామినేట్ చేస్తుంది. నువ్వు ఫిజికల్గా వీక్ అంటున్నావు కదా, మేము ఉన్నాము, మమ్మల్ని పట్టుకున్నా చేసుకున్నా ఏం చేసినా మేము ఫిజికల్గా పోరాడాము, ఫైట్ చేసాము, కానీ నీలో ఆ ఫైట్ నాకు కనిపించలేదు, నువ్వు ఫిజికల్గా అయితే వీకు అని చెప్తుంది అనమాట. అదైతే మంచి పాయింటే. మణికంఠ నేను ఫిజికల్గా స్ట్రాంగ్ అంటున్నాడు కానీ ఫిజికల్గా అయితే స్ట్రాంగ్ అని ఎక్కడా కనిపించలేదు యష్మి. కానీ ఇక్కడ ఒక పాయింట్ మనం చెప్పాలి. ఎందుకంటే నేను ఫైట్ చేసా అని చెప్తున్నావు యష్మి,
నువ్వు ఫైట్ చేసినప్పుడు నిన్ను 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 పృథ్వీ పట్టుకున్నప్పుడు ఎందుకు అరిచావు? అంటే నువ్వు కూడా ఫిజికల్గా వీక్ అనే కదా, నిన్ను పట్టుకున్నప్పుడు నువ్వు అరిచావు కదా. దాని తర్వాత వెనక్కి వెళ్ళి పృథ్వీ అలా ఆడడం కరెక్ట్ కాదు, ఇలా ఆడడం కరెక్ట్ కాదు, సోనియా వచ్చి ఉసిగులిపి మరీ పంపుతుంది ఫిజికల్గా అది ఇది అన్నావు. సో అలాంటప్పుడు అది కరెక్టా? సో ఈ పాయింట్స్ అన్నీ ఎందుకు తీయలేదు అది. సో అక్కడ మణికంఠ అయితే బాగా అరుస్తాడు, అరిచి యష్మి మణికంఠ బాగా ఫైర్ అవుతారు. అది లాస్ట్ ఏమవుద్దంటే ఉంటే హౌస్లో నువ్వైనా ఉండాలి, నేనైనా ఉండాలి, అప్పటిదాకా నేను నామినేట్ చేస్తూనే ఉంటాను అని చెప్పని యష్మి చెప్పద్దు అనమాట. చూద్దాం ఈ హౌస్లో ఎవరు ఉంటారో ఎవరు వెళ్ళిపోతారో చూడాలి. దాని తర్వాత సోనియాని అయితే నువ్వు గేమ్ నువ్వు వచ్చి ఫిజికల్గా ఆడకుండా వెనక నుంచి పృథ్వీని పంపించడం అనేది నాకైతే నచ్చలేదు అని చెప్పనిపిస్తుంది అనమాట. ఇక్కడ సోనియా వచ్చి చిన్న జోక్ వేస్తుంది, అసలు నేను కానీ వచ్చుంటేనా మీరంతా భసం అయిపోయేవాళ్ళు అని అన్నట్టు చెప్పింది అనమాట. అదైతే పెద్ద జోక్. అది ఫ్రెండ్స్ నామినేషన్స్ అయితే ఇవి. సో ఇక ఫైనల్గా మనం చెప్పుకోవాల్సింది నామినేట్ అయిన సభ్యులు అయితే పృథ్వీ, ఆదిత్య, మణికంఠ, ఆ తర్వాత సోనియా, నైనిక, నబీల్ అండ్ ప్రేరణ. సో ఇక్కడ నిఖిల్కి ఒక ఆపర్చునిటీ ఇచ్చాడనమాట, ఒక బెనిఫిట్ ఏంటంటే వీళ్ళల్లో ఒకరిని సేవ్ చేయొచ్చు అనమాట. ఆ సేవింగ్ అనేది ఎవరిని చేస్తే బాగుంటుంది అని మీ అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. నా అభిప్రాయం అయితే ఖచ్చితంగా నిఖిల్ పృథ్వీని సేవ్ చేస్తాడు అనుకున్నా, కానీ ఇక్కడ నైన్ గారు సేవ్ చేశాడు అనమాట. నేనైతే ఇది నిజంగా అన్ఎక్స్పెక్టెడ్. నిఖిల్లో ఒక దాన్ని ఏమంటారు కెప్టెన్ క్వాలిటీస్ చూసాను అనమాట. చెప్పిన రీజన్ ఏంటంటే నైన్ కానీ నామినేట్ చేసిన ఎవరు కూడా సరే మంచి పాయింట్స్ చెప్పి నామినేట్ చేయలేదు అని చెప్పి మంచి పాయింట్ చెప్పి తను సేవ్ చేస్తాడు. సో నాకైతే గుడ్ అనిపించింది. ఇప్పుడు ఫైనల్గా అయితే నామినేట్ అయిన సభ్యులు పృథ్వీ, ఆదిత్య, మణికంఠ, సోనియా, నబీల్, ప్రేరణ. సో బీ రెడీ గైస్, సోనియా వచ్చేసింది నామినేషన్లోకి. సోనియాని ఈ వీక్ అయితే నేను ఆ అభిప్రాయం అయితే వెళ్ళిపోద్దని అనుకుంటున్నాను. మరి మీ అభిప్రాయం అయితే కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఇంతే ఫ్రెండ్స్ ఈ వీడియోలో. మరి నెక్స్ట్ వీడియోతో మీ ముందుకు వచ్చేస్తాను. అంటిల్ దెన్ థ్యాంక్ యూ, బాయ్ బాయ్.